టాలీవుడ్ సింగర్ రాహుల్ సింప్లిగంజ్ త్వరలో తన జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన హరణ్యరెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇటీవల వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాహుల్ హరణ్య ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. కాగా ఇప్పుడు ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ నెల 27న రాహుల్ హరణ్యరెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరగనుందట. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు రాహుల్ తన పెళ్లి శుభలేఖలు తీసుకొని సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లలకు వెళ్తున్నారు. తన పెళ్లికి రావాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాహుల్ సింప్లిగంజ్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిశారు. తన పెళ్లి శుభలేఖను అందజేసి వివాహ వేడుకకు రావాలని కోరుకున్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వివాహ వేడుకకు వస్తానని టాలీవుడ్ సింగర్తో చెప్పినట్లు సమాచారం అయితే వినిపిస్తుంది. కాగా రాహుల్ సింప్లిగంజ్ వెంట అతని కాబోయే భార్య హరణ్యరెడ్డి కూడా ఉంది. హరణ్యరెడ్డి మరెవరో కాదు, తెలుగుదేశం పార్టీ నేత, చైర్మన్ కోటం శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తెనే. రాహుల్తో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరు అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో మూడుముళ్ల బంధంతో తన ప్రేమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.